హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విత్ న్యూ బ్లాగ్. ఈరోజు మీరు చూస్తున్న టెంపుల్ తిరుమలగిరిలో ఉంటుంది, నాగమ్మ టెంపుల్. మేము ఈరోజు ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయడానికి వెళ్ళాం. మీరు కూడా చూడాలని చెప్పి నేను వీడియో అయితే రికార్డ్ చేశాను. ఈ టెంపుల్లో మీరు ఎక్కడ చూడలేనన్ని విగ్రహాలు అన్నీ చూడొచ్చు మనం ఇక్కడ. ఈ టెంపుల్లో గుడికి వెనక వైపు ఉన్న విగ్రహం దగ్గర ఏదైనా కోరికలు ఉంటే కోరుకొని కాయిన్స్ అయితే అతుకు పెడుతూ ఉండే చాలామంది. అక్కడ ఆ కాయిన్ అతుక్కుంటే వాళ్ళు కోరుకున్నది నెరవేరుతుందని నమ్ముతారంట. ఈ టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్, అంటే 1949కి బిఫోరే ఈ టెంపుల్ ఉండేదంట. బట్ రీసెంట్గా ఇది రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు దీనికి. అంతకుముందు జస్ట్ చిన్న పుట్ట ఉండేదని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అక్కడ నాగమ్మ డైరెక్ట్గా కనిపించి, శ్రీ జయలక్ష్మి అనే అమ్మకి కనిపించి ఈ టెంపుల్ అయితే ఆమె కన్స్ట్రక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అని అక్కడ చెప్తున్నారు అందరూ. అలాగే ఆ అమ్మవారి గురించి కూడా బుక్స్ అక్కడ అమ్ముతున్నారు. చిన్న షాప్ అయితే ఉంది టెంపుల్లో. అదే ఇక్కడ సప్తమాత్రికలు కూడా ఉన్నాయి. పిల్లలు పుట్టని వాళ్ళు కూడా అక్కడ తొట్టెల అనేది కట్టేసి వెళ్ళారు చాలామంది. అలాగే నాగదోషం ఉన్న వాళ్ళు చాలామంది అక్కడికి వచ్చి రోజు అభిషేకాలు అన్నీ చేస్తారంట. గుడి అయితే చాలా బాగుంది. అసలు మనం ఈ లోకంలో ఉన్నట్టు కూడా అనిపించదు. ఆ గుడిలోకి ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ చూసినా నాగదేవత విగ్రహాలు మాత్రమే మనకు కనిపిస్తాయి. మొత్తం ఎక్కడ ఏ స్తూపానికి చూసినా అవే విగ్రహాలు ఉంటాయి. అలాగే శిలల పైన కూడా అమ్మవారి రూపాలు అవి చెక్కి ఉంటాయి. అయితే అసలు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసే. కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి అక్కడ విగ్రహాలు. అయితే గుడి చుట్టూ మొత్తం అవే ప్రతిష్టాపించి పెట్టారు అక్కడ. ఈ రథం చూస్తున్నారు కదా, ప్రతి శుక్రవారం ఊరేగింపు జరుగుతుందంట. మేము వెళ్ళిన టైంకి కంప్లీట్ అయిపోయింది, కానీ ఉదయాన్నే వెళ్తే మాత్రం మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. మేమైతే వెళ్ళిన టైంకి 2-3 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాం. టెంపుల్ అయితే 6 to 12:30 AM వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ 4 o'clockకి ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే బయట. మళ్ళీ 4 o'clock ఓపెన్ అయ్యి 7:30 వరకు మనం లోపలికి వెళ్ళొచ్చు. మేము వెళ్ళిన టైంకి క్లోజ్ ఉండని పక్కనే ఒక క్యాంటీన్ ఉంటే అక్కడ వెళ్ళి టిఫిన్ చేసి మళ్ళీ వెయిట్ చేసాం 4 అయ్యేంత వరకు. అప్పటి వరకు మేము బయట వ్యూ చూసామండి. అసలు ప్రతి రాగి చెట్టు దగ్గర మొత్తం నాగమ్మ విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయి అక్కడ. చాలామంది దోషాలు ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి చాలామంది పూజలు కూడా చేయించుకుంటున్నారు. అలాగే జస్ట్ అక్కడికి వెళ్ళినంత మాత్రాన్ని మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పోతాయని చాలామంది అక్కడికి వచ్చి అభిషేకం కూడా చేశారు. చూస్తున్నారు కదా అసలు ఎన్ని ఉన్నాయో. మీరు చూస్తుంటేనే అది అర్థమవుతుంది, ఒకసారి వెళ్తేనే తెలుస్తుంది. అసలు చెట్టు చుట్టూ మొత్తం ఏం కనిపించకుండా చాలా కవర్ చేసేసారు మొత్తం. ఇలా ఈ చిన్న ప్లేస్ వెనకాలనే చిన్న కోనేరు కూడా ఉంది. దాంట్లో కూడా బాతులు అవన్నీ ఉన్నాయి అక్కడ. వాటికి ఫుడ్ పెడుతున్నారు. వ్యూ మాత్రం చాలా బాగా అనిపించింది మాకు. మేము అసలు 2-3 అవర్స్ బయట వెయిట్ చేయాల్సి వచ్చింది, కానీ ఆ వెయిటింగ్ కూడా చాలా వర్త్ అనిపించింది మాకు. అక్కడ కూర్చొని అంతవరకు ఆ టైం దొరకడం వల్లనే మేము ఇవన్నీ కూడా చూసాము. అసలు బయట వెళ్తే మాత్రం మొత్తం ఆ చెట్ల మధ్యలో టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ ఎట్లాంటి సౌండ్ కానీ ఏం కూడా అక్కడ అసలు వినపడకుండా అంత ప్రశాంతంగా ఉంది గుడి మాత్రం. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది వెళ్తే మాత్రం. చిన్న చిన్న బాతులు ఉన్నాయి అక్కడ. బట్ దాంట్లో మీరు కూడా వెళ్ళినప్పుడు జాగ్రత్త, కొంచెం ప్లాస్టిక్ అవన్నీ యూస్ చేయకండి. దాంట్లో ఎవరో వేసినట్టున్నారు ప్లాస్టిక్. ఆ బాతుకి అసలు బయట తీయడానికి కూడా రాలేదు చాలాసేపటి వరకు పాపం. అలాగే మేము కూడా అక్కడ ఏదైనా ఫుడ్ ఉంటే పెడదాం అనుకున్నాం, కానీ నియర్ బైలో ఏం షాప్స్ లేవు. అందుకే ఇంకా మేము సైలెంట్గా అవన్నీ చూసుకొని బయటకు వచ్చేసాం. మీరు కూడా డెఫినెట్లీ విజిట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.